నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఆడపిల్ల పుట్టిందంటే నెత్తి మీద కుంపటిలా భావించే రోజులివి. ముఖ్యంగా ఒక నిరుపేద కుటుంబంలో ఆడపిల్ల జన్మించిందంటే ఆ అమ్మాయి పెరిగి పెద్దయ్యే లోపు ఎన్నో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలది రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితులు వాళ్ళవి. అలాంటి పరిస్థితుల్లో ఆ ఇంట్లో ఒక ఆడపిల్ల పుట్టిందంటే కొంతమంది ఇంటికి మహాలక్ష్మి అనుకుంటే మరికొంతమంది నెత్తి మీద కుంపటిలా భావిస్తారు. చాలా మంది ఆడపిల్లల తల్లిదండ్రులు సైతం కూతురుకు పెళ్లి చేస్తే తమ బాధ్యత పూర్తవుతుందని భావిస్తూ ఉంటారు. ఇదే విధంగా ఓ విద్యార్థిని చదువుల్లో రాణించి కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు అడ్డుగా నిలవడంతో చదువు మాన్పించి పెళ్లి చేయాలని తలిచారు తల్లిదండ్రులు. కానీ ఆ బాలిక బాల్య వివాహాన్ని ఎదురించి నేడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద హరివాన గ్రామానికి చెందిన శ్రీనివాసులు హనుమంతమ్మ దంపతులకు 4 కుమార్తెలు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం పరిస్థితులు వాళ్ళవి. ప్రతిరోజు కూలి పనులకు వెళితే కాని ఒక్క పూట భోజనం చేసే పరిస్థితుల్లో ఆ దంపతులిద్దరూ 3 కుమార్తెలకు వివాహం చేసి అత్తారింటికి సాగనంపారు. అయితే చివరి కుమార్తె అయిన నిర్మలను మాత్రం 10వ తరగతి వరకు చదివించారు. తల్లిదండ్రుల ఆశయానికి తగ్గట్టుగానే నిర్మల సైతం కష్టపడి చదివి ప్రభుత్వ పాఠశాలల్లో చదివి కూడా 10వ తరగతిలో 573 మార్కులు సాధించి ఔరా అనిపించింది. అయితే ఇంట్లో ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా ఆ తల్లిదండ్రులు నిర్మలను అక్కడితో చదువు మాన్పించి కూలి పనులకు పంపించేవారు. అలా 10వ తరగతి పూర్తవగానే నిర్మల తల్లిదండ్రుల సూచనలతో కూలి పనులు చేసుకుంటూ వచ్చేది. ఒకానొక సమయంలో కూతురికి పెళ్లి చేయాలని భావించిన తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తూ ఉండగా తనకు ఇప్పుడే పెళ్లి ఇష్టం లేదని, తనకు ఇంకా పై చదువులు చదివి ఐపీఎస్ కావాలని ఆశపడుతున్నానని తల్లిదండ్రులకు తెలిపింది. అయితే నిర్మలను అంతవరకు చదివించే స్తోమత లేకపోవడంతో తల్లిదండ్రులు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ నిర్మలకు చదువుకోవాలన్న ఆశ ఇంకా పెరిగింది. ఆ సమయంలోనే గడప గడపకు మన ప్రభుత్వము అంటూ ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పెద్ద హరివాణంలో పర్యటిస్తూ ఉండగా నిర్మల ఉంటున్న ఇంటి వైపు వెళ్లగా అక్కడ నిర్మల సాయి ప్రసాద్ రెడ్డిని తనను తమ తల్లిదండ్రులు పెళ్లి చేయాలని భావిస్తున్నారని, తనకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదని, తాను చదువుకోవాలని ఆశపడుతున్నానని, ఎలాగైనా తనను పై చదువులు చదివించాలని ఎమ్మెల్యేని అభ్యర్థించింది నిర్మల. ఇక తనకు సాయం చేసి తన తల్లిదండ్రులను కూడా తనను చదివించేలా ఒప్పించాలని కోరింది. ఇక ఎమ్మెల్యేను అభ్యర్థించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో చెక్కలు కొట్టడంతో అది కాస్త జిల్లా కలెక్టర్ సృజన దృష్టికి చేరింది. దీంతో విషయం తెలుసుకున్న కలెక్టర్ ఆమె తల్లిదండ్రులను పిలిపించుకొని వాళ్ల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆ అమ్మాయి ఎంతవరకు చదివితే అంతవరకు చదివించే బాధ్యత నాది అని ఆ తల్లిదండ్రులకు భరోసానిచ్చారు. అనంతరం నిర్మలను అస్పరి మండలంలోని కేజీబీవీ ప్రభుత్వ కళాశాలలో చేర్పించారు. కలెక్టర్ సహకారంతో కేజీబీవీ కళాశాలలో చేరిన నిర్మల ఇంటర్ బైపీసీ గ్రూప్ ను ఎంచుకొని రాత్రి పగలు కష్టపడి చదివి ఇంటర్ మొదటి సంవత్సరం బోర్డు ఎగ్జామ్స్ లో 440 మార్కులకు గాను 421 మార్కులు సాధించి కళాశాల టాపర్ గా నిలిచింది. అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. దీంతో నిర్మల సాధించిన విజయానికి సంతోషించిన కలెక్టర్ ఆమెను మరోసారి ప్రశంసించింది. నాడు బాల్య వివాహాన్ని ఎదిరించి నేడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ప్రథమ స్థానంలో నిలిచింది నిర్మల. తాను బాగా చదువుకొని ఐపీఎస్ అవ్వాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిర్మల చెబుతోంది. తన చదువుకు సహకరించిన కలెక్టర్, అధికారులు, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలియజేసింది నిర్మల. ఒక 10th క్లాస్ అమ్మాయి నిర్మల అని, ఆ అమ్మాయికి 10th క్లాస్ లో 538 మార్కులు సాధించడంతో పేరెంట్స్ కి వాళ్ళకి చదివించే స్తోమత లేక పెళ్లి చేయాలని చెప్పి ఉద్దేశంతో అమ్మాయి పెళ్లి వద్దని చెప్పి తర్వాత గడప గడప ప్రోగ్రాంలో సాయి ప్రసాద్ రెడ్డి కలెక్టర్ వాళ్ళ ఇంటికి రావడం వల్ల ఈ అమ్మాయి 10th క్లాస్లో ఇన్ని మార్కులు సాధించింది కాబట్టి ఇంటర్లో నేను చదివిస్తానని చెప్పి చెప్పడంతో ప్లస్ అలాగనే కలెక్టర్ కూడా ఆమెని అడాప్ట్ చేసుకొని కలెక్టర్ కూడా నీ ఐఏఎస్ చదువు ఖర్చు నేను పెట్టుకుంటానని చెప్పి అప్పుడు కలెక్టర్తో నేను ఐఏఎస్ కావాలని చెప్పి ఏమని చెప్పింది. ప్రస్తుతం మనం కేబీబీ ప్రిన్సిపాల్ గారు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం ఎలా అందని. సార్ చాలా సంతోషంగా ఉంది సార్. కష్టే ఫలి అని అన్నారు. నిజంగా ఈ అమ్మాయి నిజంగా కష్టపడింది కాబట్టి ఈరోజు 421 మార్కులు సాధించింది అవుట్ ఆఫ్ 440 మార్కులకు. ఈ అమ్మాయి ఎప్పుడూ కూడా చదువుతూనే ఉండేది. గేమ్స్లో కూడా ఈ అమ్మాయి కబడ్డీ ప్లేయర్.
SGF అండర్-19 స్టేట్ మీట్ కర్నూలు డిస్ట్రిక్ట్ తరపున కూడా ఈ అమ్మాయి పార్టిసిపేట్ చేసింది. అప్పుడు కూడా మన కలెక్టర్ గారు ఈ అమ్మాయిని వచ్చి ప్రోత్సహించారు. ఈ అమ్మాయి ఎలా అంటే గేమ్స్కి వెళ్ళినా కానీ మళ్ళీ అగైన్ షీ యూస్ టు ఫాల్ బ్యాక్ టు ద స్టడీస్. గేమ్స్ ఉన్నాయి కదా అని కంప్లీట్ గేమ్స్ వైపే వెళ్ళలేదు, గేమ్స్లో టాలెంట్ చూపిస్తుంది కదా అని. మాకు మార్నింగ్ స్టడీ అవర్స్, ఈవినింగ్ స్టడీ అవర్స్, నైట్ స్టడీ అవర్స్ కూడా ఉండేవి. ఎప్పుడూ కూడా తన కాన్సన్ట్రేషన్ని డీవియేట్ అయ్యి ఉండేది కాదు, కాన్సన్ట్రేటెడ్గా చదివేది. అండ్ ఈ అమ్మాయి బయటికి వచ్చి ధైర్యంగా నాకు చదువుకోవాలని ఉంది అని చెప్పిన రోజే తన చదువు పట్ల తనకి ఎంత ఆసక్తి ఉంది అనేది తను కనపరిచింది. అండ్ దేవుని దయ వల్ల అధికారుల దృష్టిలో పడి కలెక్టర్ మేడం గారు కూడా ఈ అమ్మాయి నిజంగా చదువుకోవాలని ఉంది అనేది ఇంట్రెస్ట్ గుర్తించి మేడం పర్సనల్గా మీట్ అయ్యి నేను చూసుకుంటాను అన్ని, ఇలాంటి అమ్మాయిలకి చదువుకోవాలి అని అనుకునే అమ్మాయిలకి ఎంతగానో ప్రోత్సహించారు మేడం. సో కలెక్టర్ మేడం గారు ఎంతైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఈ అమ్మాయి రెట్టింపు చేసింది, డబుల్ ట్రిపుల్ చేసి కష్టపడి చదువుకునింది. ఈ విజయానికి కారణం హోల్ దీని వెనకాల ఉండేది మాత్రం 100% ఈ అమ్మాయి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ కృషినే సార్. అండ్ మా టీచర్స్ అండ్ మా ఏపీసీ గారు, మా జీసీడీఓ మేడం గారు ఎప్పుడూ వచ్చి మాకు చాలా ప్రోత్సహించేవాళ్ళు. పిల్లలు ఎలా చదివేవాళ్ళు, వాళ్ళు ఎక్కడ లోటుపాట్లు, ఎవ్రీథింగ్ మా మేడం వాళ్ళు కనుక్కునేవారు. అండ్ వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహము, మా పీజీటీస్ ఇచ్చిన ప్రోత్సాహము ఈ అమ్మాయికి ఎంతగానో తోడ్పడింది. ముఖ్యంగా చెప్పాలంటే కలెక్టర్ మేడం గారి దృష్టిలో పడడం ఈ అమ్మాయి చేసుకున్న గుడ్ థింగ్. అండ్ ఈ అమ్మాయి నేను కలెక్టర్ మేడం నాకు సపోర్ట్ చేస్తున్నారు కదా అని చదువుకోకుండా అయితే ఏదో కేర్లెస్గా అయితే లేదు సార్. ఎవ్రీడే షీ యూస్ టు స్టడీ హార్డ్. మార్నింగ్ స్టడీ అవర్స్ అంటే ఆన్ టైం లేచి చదవడం, చాలా బాగా చదివింది. ఈరోజు ఆ అమ్మాయి పడిన కష్టానికి ఎన్నో స్లీప్లెస్ నైట్స్, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని పట్టించుకోకుండా చదివింది. దేవుడు ఆ ఫలితం ఈ అమ్మాయికి ఇచ్చాడు. ఐఎమ్ సో హ్యాపీ. 430కి 440కి 421 వచ్చినప్పుడు ఏపీలో మొత్తం స్టేట్ జిల్లాలో ఉన్న కస్తూర్బా స్కూళ్ళల్లో ఈ అమ్మాయి టాపర్గా నిలిచింది సార్. ప్రస్తుతం ఇక్కడ మనం స్టూడెంట్ నిర్మల గారు ఉన్నారు, వాళ్ళతో గారి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీ గోల్ ఏంటి? నా గోల్ ఐపీఎస్. నేను ఐపీఎస్ అయ్యి మారుమూలైన గ్రామం మా ఊర్లో ఎన్నో చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. అలాగే 10th తర్వాత డ్రాప్ అవుట్ అవుతున్నారు. వాళ్ళకి అంతా నేను అవేర్నెస్ తీసుకుని రాలే, వాళ్ళ పేరెంట్స్లో వాళ్ళందరూ చదివించి మంచి గొప్ప పొజిషన్లో ఉండాలని కోరుతున్నాను. ఇప్పుడు కర్నూలుకి ఎందుకు వచ్చారమ్మా? కలెక్టర్ ఆఫీస్ కాడికి, కలెక్టర్ గారికి మేడం నన్ను పిలిచినారు. ఎందుకంటే మంచి మార్కులు సంపాదించాను కాబట్టి, మేడం నమ్మకాన్ని నిలబెట్టాను కాబట్టి మేడం నన్ను పిలిచినారు. ఇప్పుడు ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉన్నారు, వాళ్ళ అందరికీ నమస్కారం. మరి ఈరోజు కేజీబీవీ స్కూల్స్ అంటే మెంట్ ఫర్ గర్ల్స్. ఆ గర్ల్స్ ఈరోజు ఉన్న రిజల్ట్స్ని పరిశీలిస్తే ఆల్ కేజీబీవీస్ ఇన్ ది స్టేట్ ఆర్ స్టూడ్ ఫస్ట్. ఇది గర్వించదగిన విషయం. అదేవిధంగా గవర్నమెంట్ ఏ మోటివేషన్తో ఈ కేజీబీవీలను ఏర్పాటు చేసిందో ఆ వేలో మరి గర్ల్స్ అందరూ కూడా పయనిస్తున్నారనడానికి ఇది ఒక ఉదాహరణ. ఈ రిజల్ట్సే అన్ని కేజీబీవీల్లో ఆల్ జిల్లాలు చూసుకుంటే అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా హవా అంతా ఆడపిల్లలదే. అట్లానే మన జిల్లాకు వచ్చేటప్పటికి మరి ఫస్ట్ ఇయర్లో యాక్చువల్గా ఈ నిర్మల అనే అమ్మాయి చాలా మారుమూల ఆదోని మండలంలో ఒక చిన్న కుగ్రామం పెద్ద హరివాణం అనే గ్రామం నుంచి వచ్చారు అమ్మాయి. అయితే అమ్మాయి 10th క్లాస్ అయిన తర్వాత 10th క్లాస్లో మంచి మార్కులు స్కోర్ తీసుకొని కూడా పాపం బేదరికం వల్ల, పైగా ఇక్కడ వర్షాభావం, పంటలు పండవు, మరి ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా వలసలు వెళ్ళే ఆనవాయితీ ఉంది. మరి అటువంటప్పుడు ఆ అమ్మాయి పుట్టిన ఇది కూడా సందర్భం కూడా ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఆ అమ్మాయి 4వ సంతానం, 4 ఫీమేల్ సంతానం, అంటే 4 ఆడపిల్ల అన్నమాట. మరి అలాంటప్పుడు ఆ తల్లిదండ్రులకి బడ్డను మనం కూడా ఆలోచించాలి. అందువల్ల పాపం వాళ్ళు ఏంటంటే అమ్మాయిని చదివించలేక ఇంకా డ్రాప్ చేసి ఏదో ఒక ఇంటి దాన్ని చేయాలనే ఉద్దేశంలో ఉన్నారు. కానీ ఆ అమ్మాయి ఏంటంటే చదువు మీద ఉన్న శ్రద్ధతో ఆ అమ్మాయి ఉండలేక గడప గడపకి ప్రోగ్రాంలో మన గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చిన సందర్భంలో నాకు మంచి మార్కులు వచ్చినాయండి 10th క్లాస్లో, నేను చదువుకుంటాను అని చెప్పడం ద్వారా
వెంటనే ఆ అమ్మాయిని కలెక్టర్ గారు నోటీసులో పెట్టారు. ఇంకా కలెక్టర్ గారు ఇంకా ఆ అమ్మాయిని శ్రద్ధ గమనించి ఆ అమ్మాయికి అన్ని సౌకర్యాలు కలుగజేసి కేజీబీవీలో అడ్మిట్ చేశారు. అంతేకాకుండా ఆ అమ్మాయికి ఒక స్పెషల్ ఫండ్ కూడా ఏర్పాటు చేసి ఆ అమ్మాయికి చదువులో ఏ అవసరం వచ్చినా కూడా దాన్ని మీట్ అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. కేజీబీవీలో కూడా పంచతంత్ర అనే స్కీమ్ని మన స్టేట్ అన్ని జిల్లాల్లో స్టేట్ అధికారులు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆ సూత్రాలు కానివ్వండి, అట్లానే కేజీబీవీలో ఒక మంచి అట్మాస్ఫియర్, అందరికీ మంచి డైట్, ఏ డైట్ ఏ వారం ఏ రోజు ఏ డైట్ తీసుకోవాలి, ఏ టైంకి పెట్టాలి, ఏ టైంకి వాళ్ళకి స్కూల్స్కి పంపించాలి, అంటే స్కూల్ కూడా అక్కడే, డైట్ అక్కడే, కేర్ టేకర్గా మళ్ళీ సాయంత్రం చదివించడానికి స్పెషల్ స్టాఫ్, ప్రతి సబ్జెక్టుకి చెప్పడానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, అదేవిధంగా ప్రిన్సిపాల్, మరి వీళ్ళందరి కృషి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటుంది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తాడు పంపు తీసి. లేదు కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.